తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ బంద్కు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలతో పాటు మైనారిటీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా డిపోల ముందు బీసీ నేతలు నిలువరిస్తున్నారు. నేషనల్ హైవేల దిగ్బంధం, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బీసీల 42% బిల్లును ఆమోదించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అయితే పండగ సమయం కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణికులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎంజీబీఎస్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు జేబీఎస్, హయత్ నగర్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, రాజేంద్ర నగర్, ఉప్పల్ నగర శివార్ల నుంచి బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు ర్యాలీగా వెళ్లి రహదారిపై బైఠాయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నినాదాలు చేశారు. ఒక తప్పుల తడక కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసింది. మా పార్టీ పరంగా మనం సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత గవర్నర్ పంపించింది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ వెంటనే ఆర్డినెన్స్ అని, ఆ వెంటనే జీవో అని. వీళ్ళు ఏంటంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం. దగ్గర ఆర్డినెన్స్ మీటింగ్ ఫేక్ ఒక జీవో, అమలు కాని జీవో ఇచ్చి వెంటనే చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు బీసీలు ప్రకటించి ఇక్కడ రిజర్వేషన్, ఇక్కడ రిజర్వేషన్ స్థానాలు కూడా బీసీ రిజర్వేషన్ చేసి ఎలక్షన్ పోయినని చెప్పి ప్రకటించుకొని కోర్టులో పనికిరాదు, కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా ఇచ్చి మోసం చేసిన దాన్ని ఖచ్చితంగా కోర్టు ఖండిస్తూ మోసం చేయకండి, ఇక ముందు మోసం చేయొద్దని చెప్పి మా డిమాండ్ చేస్తాము. 42% రిజర్వేషన్ ఇచ్చేది రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే. రాజ్యాంగ ప్రక్రియ చేపట్టండి. కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలు మోసం చేస్తే మాత్రము ఈ బీసీ సమాజం ఊరుకోదు. హైదరాబాద్ అంబర్పేటలో బీసీ బంద్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు బైక్లతో ర్యాలీ నిర్వహించారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బైక్ ర్యాలీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, విహెచ్ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అంబర్పేటలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, విహెచ్ మిగతా నేతలందరూ పాల్గొన్నారు. మనతో డీసీసీ ఉన్నాడు. సార్ చెప్పండి, అన్ని పక్షాలు ధర్నాలో పాల్గొన్నాయి, ర్యాలీలో పాల్గొంటున్నాయి, కానీ ఈ డిమాండ్ ఎవరి మీద ఒత్తిడి చేస్తున్నారు మీరు? సార్ ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాయి, కానీ బీజేపీ కనిపిస్తుందా మీకు? బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి లేదు.
వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు జియో పాస్ ఇచ్చిండ్రు, ఆర్డినెన్స్ పాస్ చేసిండ్రు. బిల్లు అసెంబ్లీలో క్లియర్ చేసిన తర్వాత కూడా గవర్నర్ దగ్గర ఆమోద ముద్ర కోసం వేచి ఉంటే గవర్నర్ గారు టైంపాస్ చేస్తున్నారు. ఆ బిల్లుని ఇంతవరకు కూడా ఆయన పంపించడం జరిగింది. మా గవర్నర్ మీద గౌరవం ఉన్నది, ఎందుకంటే ఆయన పైనుంచి ఒత్తిడి ఉంది కాబట్టి ఆయన సంతకం పెడతలేడని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. దయచేసి నరేంద్ర మోడీ గారిని, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పోయి ఒప్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మనకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సార్ చెప్పండి, సంబంధించి మనకు ర్యాలీలో చూస్తున్నా ఉన్నాం, విజువల్స్ సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి. సార్ చెప్పండి, ఎప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ఉంది బంద్. తప్పకుండా ఈ బంద్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. కానీ అన్ని పక్షాలు ధర్నా చేస్తున్నాయి, మీరు ఎవరి మీద ఒత్తిడి చేస్తున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే గవర్నర్ గారి దగ్గరికి మా యొక్క రిజర్వేషన్ పోయిందో అక్కడ ఆమోద ముద్ర వేసుంటే బాగుండేది. బీజేపీ లిప్ సింపతి కేవలం ముసలి కన్నీలే గారుస్తుంది కాబట్టి బీజేపీ నమ్మడానికి మేము సిద్ధంగా లేము. ఒకవేళ నిజం ఈరోజు మద్దతు ఇచ్చిందిగా మీకు స్టేట్గా సపోర్ట్ చేస్తుంది, ఏది లిప్ సింపతి అంటున్నారు దానికి. అందుకనే ముసలి కన్నీళ్ళు కాదు, మరి కేంద్ర ప్రభుత్వాన్ని పోయి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒప్పియండి అని చెప్తున్నాం. ప్రభుత్వాలే కదా ఏదన్నా కానీ అమెండ్మెంట్ తీసుకొచ్చేది. అమెండ్మెంట్ తీసుకొచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం కేటగిరికల్గా ఒప్పుకుంది కదా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏంది, ఇది మా రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ని మీరు సహకరించినట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో బీసీల కులాలకి తరతరాలుగా అన్యాయం జరిగింది కాబట్టి కనీసం ఇప్పుడు న్యాయం చేసే అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరే ఈ క్రెడిట్ తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. పిల్లలు చెక్కులా మీరు ఒకటి ఇచ్చారని విమర్శ ఉంది. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరు చూసినట్టయితే మరో తెలంగాణ ఉద్యోగం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి బీజేపీ తప్పించుకుంటుందా లేదనేది చూసుకోవాలి. రిజర్వేషన్లు సాధిస్తామనే డిమాండ్ను బీసీ నేతలందరూ వినిపిస్తున్నారు. బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడుతున్నారు. కెమెరా పర్సన్ ముత్యంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్ మల్కాజ్గిరిలో బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్కు స్వచ్ఛందంగా వ్యాపారులు సహకరిస్తున్నారు. కొన్ని చోట్ల మార్వాడీలు షాపులు తెరిచే ఉంచారు. దీంతో బీసీ సంఘాల నాయకులు బలవంతంగా షాపులను మూసివేయించారు. ఈ క్రమంలో షాపు యజమాని, బీసీ సంఘం నేతల మధ్య స్వల్ప గొడవ జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా బీసీలు నిర్వహించిన బంద్ పిలుపు విజయవంతమైంది. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా బీసీ బంద్ పాటిస్తున్నారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అంటూ బీసీల జేఏసీ బంద్కి పిలుపునిచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పక్షాలు కూడా ఈ బంద్లో పాల్గొని బీసీల డిమాండ్కి మద్దతు ప్రకటించిన పరిస్థితి. విజువల్స్ చూస్తున్నా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంద్ ఏ విధంగా సాగిందో మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ షాపులు బంద్ అయిపోయాయి. అదేవిధంగా జిల్లాలకి వెళ్లాల్సిన బస్సులతో పాటు ఇంటర్సిటీ బస్సులన్నీ కూడా ఎక్కడికక్కడ డిపోల దగ్గరే ఆపేసిన పరిస్థితి. అయితే సెలవు రోజులు కావడం, కరెక్ట్గా సాటర్డే సండేతో పాటుగా దీపావళి రావడంతో చాలామంది ఊరుబాట పట్టారు. వారందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందే అంటూ పెద్ద ఎత్తున ఇచ్చారు పిలుపు. బంద్ సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. అటు ఎల్బీ నగర్లో బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తక్షణమే 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి. బీసీ జేఏసీ నేతలు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని పార్టీలకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి బీసీలకు తమ మద్దతు తెలియజేశారు. 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందే అంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా బీసీలు బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం బిల్లుకి ఆమోదం తెలిపింది. అయితే హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకి చుక్కెదురైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ బంద్ జరుగుతోంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు బంద్కి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్నాయి. అయితే ఎవరిని ఉద్దేశించి డిమాండ్ చేస్తున్నారు, ఎవరికి వ్యతిరేకంగా ఈ బంద్కి పిలుపునిచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎవరికి వారు రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్ల పట్ల మాకు పూర్తి చిత్తశుద్ధి ఉంది అని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ బంద్ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్లో బీసీల బంద్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలు షాపులపై రాళ్లతో దాడి చేశాయి బీసీ సంఘాలు. హైదరాబాద్ నల్లకుంట పరిధిలో బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న బజాజ్ షోరూం, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్పై రాళ్లు విసిరి బలవంతంగా మూయించారు బీసీ నాయకులు. అంతేకాదు పెట్రోల్ బంక్పై దాడి చేశారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పరిధిలో బీసీ బంద్ నేపథ్యంలో తెరిచి ఉన్న పెట్రోల్ బంక్పై దాడి చేశారు బీసీ నాయకులు.